ఇక్కడ వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అంటే, ఈ రోజున ఏదైతే మద్యమ దుకాణాలు వాళ్ళ నాయకుల ద్వారా నడిపిస్తున్నారో ఆ దుకాణాల మీద వెంటనే ఇన్స్పెక్షన్కి వెళ్ళవలసిన బాధ్యత అధికారులకు అప్పచెప్పాలి. ఈ రోజున ఎక్కడా కూడా సంవత్సరన్నర కాలమైనా కూడా ఏ దుకాణం మీద ఎంక్వైరీస్ ఉండవు, ఏముండవు. ఈ పర్మిట్ రూములు ఇచ్చేస్తుంటారు, బెల్ట్ షాపులు ఇష్టం వచ్చినట్టు నడిపేస్తుంటారు. ఎంత చేస్తూ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎంత నడుస్తున్నా కూడా ఎక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒక్క సిట్ను వేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా కూడా మరి స్పందించకపోవడం పట్ల నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అలానే ఈ రోజున ఏదో మనందరికీ కంటి తుడుపు చర్యగా ఈ సిట్ను వేస్తామనేది కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ సిట్ వేయడం అనేది ఎవరు ఐపీఎస్ అధికారులు ఎవరి అండర్లో ఉంటారు? వీళ్ళ అండర్లోనే ఉంటారు. వీళ్ళు ఎవరికి అనుకూలంగా రిపోర్ట్స్ రాయమంటే వాళ్ళకే రాస్తారు. ఈ మాత్రం దానికి సిట్ వేయడం ఎందుకండి? వీళ్ళకి ధైర్యం ఉంటే నిజంగా వీళ్ళు ఏ తప్పిదాలు చేయలేదు, వాళ్ళ నాయకులు చేసిన తప్పిదాలను సమర్థించట్లేదు అని అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.